నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రేవండి. గురుగారు, కుంభరాశి వారికి మొత్తానికి గత కొన్ని నెలలుగా విశేష స్పందన అయితే మనకు లభిస్తుంది. లక్షల్లో జనాలు చూస్తున్నారు. చాలామంది గురువుగారు మాకు జరుగుతున్నట్లే మీరేం చెప్తున్నారో మాకే జరుగుతుంది, వాళ్ళు రిలేట్ అవుతున్నారు ఎక్కువ. చాలా మంచి ఆదరణ అయితే మనకు దొరుకుతుంది, ఎస్పెషల్లీ కుంభరాశి వారి దగ్గర నుంచి గత కొన్ని నెలలుగా. మరి మార్చి నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి, మంచి రెమెడీస్ కూడా తెలియజేయండి చివరిలో. కూడా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గతంలో మనం మొదట కుంభరాశి గురించి పాజిటివ్గా చెప్పుకున్న పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి మాసంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ మార్చి నెలలో కుంభరాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది. కుంభరాశి వాళ్ళు రాసి పెట్టుకోండి, మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయేటటువంటి పరిస్థితి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక కుంభరాశి వారికి ఏంటి అంటే కనుక రాశి యొక్క ప్రభావం బాగుంటుంది అని అనుకున్నప్పుడు అది కేవలం ప్లానటరీ పొజిషన్ వల్ల కాదు, మీరు పెట్టవలసినటువంటి ఎఫెక్ట్స్ కూడా పెడితే అప్పుడు మీ గ్రహజాతకం అనేటటువంటి మార్పు చెందే అవకాశం ఉంటుంది. అంతేగాని బాగుంటుంది కదా అని చెప్పేసి మనం కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే నీ భవిష్యత్తు ఎప్పుడు కూడా బాగుపడదు. నీకు ప్లానటరీ పొజిషన్ అనుకూలంగా ఉంది. ఇప్పుడు నాకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో నేను బాగున్నాను అనుకోండి, నాకు అనుకూలమైనటువంటి పనులన్నీ నేను చేపించుకోగలుగుతాను. అదే నాకు మనిషి ఉన్నాడులే కదా అని చెప్పి నేను రూమ్లో కాలు పెట్టి కాలు కూర్చున్నాను అనుకోండి, ఆ మనిషి ఏమీ చేయడు. అలాగే ప్లానటరీ పొజిషన్లో కూడా కుంభరాశి వారికి ఈ యొక్క మాసంలో చాలా అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడతాయి. శని భగవానుడు పోతూ పోతూ మంచి చేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అలాగే ఇప్పుడు శని భగవానుడు కుంభరాశి వారి నుంచి వెళ్ళిపోయి మీనరాశిలోకి అడుగు పెట్టేటటువంటి సమయం ఆసన్నమవుతుంది. సో ఏళ్ళనాటి శని ప్రభావం పోయి కాస్త రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. 100% రిలీఫ్ అనేటటువంటిది చెప్పుకోవచ్చు. ఏలినాటి శని ప్రభావం వెళ్ళిపోతుంది. అలాగే వీళ్ళకి ఏంటి అంటే కనుక ఏలినాటి శని ప్రభావం తొలగిపోవడంతో పాటు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఉపశమనం కలిగేటటువంటి సమయము ఈ సమయము. దూరమైన వాళ్ళు దగ్గరవుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వియోగం దూరం అవుతుంది. ఆర్థిక పరంగా ఎన్ని సమస్యలు అయితే ఎదుర్కొన్నారో వాటన్నిటికీ కూడా చక్కని పరిష్కారం దొరుకుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే మీ జీవితంలో తప్పకుండా మార్పులు ఏర్పడతాయి. అంటే ఇన్ని రోజులు కష్టాలు, కన్నీళ్ళు అనుభవించారు కదా, వాటి నుంచి ఆ మనిషి రియలైజ్ అయిపోయి మన జీవితంలో ఏం సాధించాలి, ఎలాంటి పనులు చేస్తే మనం జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాము, ఎవరి దగ్గర తల దించుకున్నామో వాళ్ళ దగ్గర తల ఎత్తుకొని తిరిగేలా ఉండేటటువంటి విధానాలు ఎలా చేసుకోవాలి అని ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకే కుంభరాశి వారికి ఈ నెల కాదు, ఈ సంవత్సరం అంతా మహర్జాతకమే అండి. మార్చి నెలలో మొదలవుతుంది. మళ్ళీ వీళ్ళకు దాదాపుగా సంవత్సర కాలం పాటు అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడతాయి. కనుక కుంభరాశి వారికి విద్య పరంగా, ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా అన్నీ కూడా బ్యాలెన్సింగ్ చేసుకునేటటువంటి అవకాశాలు ఇప్పుడు వాళ్ళకు కలుగుతాయండి. సో కెరీర్ పరంగా వాళ్ళకు కొన్ని గ్రోత్ రావడం, అలాగే గతంలో కొన్ని పనులు ప్రారంభించి అవి అక్కడే ఆగిపోయి సో చిక్కుముళ్ళు ఒక్కొక్కటిగా తొలగిపోతాయని అనుకోవచ్చు మీరు చెప్పిన దాని ప్రకారం. 100% చిక్కుముడులు ఎన్నా కూడా తొలగిపోయేటటువంటి అవకాశము ఇప్పుడు ఈ నెలలో వాళ్ళకు తప్పకుండా కనిపిస్తుంది. అలాగే వాళ్లకు ఈ మాసంలో కనుక చూసుకుంటే అదృష్ట యోగాలు ఉన్నాయి. అంటే సినిమా రంగం వాళ్లకు కావచ్చు, రాజకీయ రంగం వాళ్లకు కావచ్చు, అలాగే ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో కావచ్చు, అన్నింట్లో కూడా ఎన్ని చిక్కుముడులునే అన్నీ కూడా విడిపోయేటటువంటి అవకాశం. కుంభరాశి వారికి సినిమా అవకాశాలు కానీ, నాటక రంగ అవకాశాలు కానీ, మీడియా రంగంలో కానీ వాళ్ళ సెలబ్రిటీ స్టేటస్ని పెంచుకునేటటువంటి అవకాశం ఈ యొక్క మాసంలో వాళ్ళకు తప్పకుండా ప్రారంభం అవుతుంది. అలాగే ఆర్థిక పరంగా, డబ్బు పరంగా ఎవరైతే సమస్యలు ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో ఆ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. అంటే అప్పుల బాధలు ఉన్న వాళ్ళకి అప్పులు క్లియర్ అయిపోతాయి. డబ్బు సంపాదించేటటువంటి వారికి విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు. ఆస్తులు కానీ, ఇళ్ళు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇలాంటి ఆ బంగారు ఆభరణాలు కానీ కొనేటటువంటి అవకాశము కుంభరాశి వారికి ఏర్పడుతుంది. అలాగే బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం కానివ్వండి, లేదా కుదువ పెట్టినటువంటి ఆస్తులు కానివ్వండి, అవన్నీ కూడా రిలీజ్ చేసుకునే అవకాశం కూడా ఈ మాసంలో వాళ్ళకు ప్రారంభమవుతుంది. వస్తుంది అని కాదు, ప్రారంభమవుతుంది. ఈ సంవత్సర కాలంలో తప్పకుండా వాళ్ళకు శుభయోగాలు అనేటట్టు మొదలవుతాయండి. గురుగారు, ఏదన్నా పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగాలు వీళ్ళు చూస్ చేసుకుంటే బాగా లాభదాయకం అంటారు? మరి పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక రియల్ ఎస్టేట్ రంగం మీద పెట్టుబడి. ఇప్పుడు భూములు చాలామంది రియల్ ఎస్టేట్ పడిపోయింది అని అనుకుంటారు. కానీ రియల్ ఎస్టేట్ పడిపోయింది అనడానికి మార్గం ఏంటి అంటే
నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టు. నువ్వు భూమి మీద పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఈరోజు తగ్గినా సరే రేపు పదింతలు పెరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంతెందుకంటే కోకాపేటలో ఎప్పుడో పెట్టిన ల్యాండ్స్ ఇప్పుడు 100 కోట్లు అయ్యాయి. అంటే అక్కడ ఏమవుతుంది, ఎక్కడైతే నీ జీవితంలో విలువ ఎప్పుడైతే పెరుగుతుందో నువ్వు తక్కువ ఉన్నప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు అది నీకు ఎక్కువ అవుతుంది. కాబట్టి నువ్వు తక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలాగే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను గతంలో ఉగాది రోజే చెప్పా, బంగారం ₹1,00,000 అవుతుంది అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఇవాళ 87,000 రూపాయలు అయ్యింది. ఇంకో ఈ మార్చ్ ఎండింగ్ వరకు తప్పకుండా 90,000 దాటేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే బంగారం, నేను అప్పుడు చెప్పినప్పుడు బంగారం ఎంత ఉందండి, 42,000 రూపాయలు ఉంది. కానీ ఇప్పుడు 80, అంటే డబుల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడుకైనా సరే మీరు పెట్టుబడి పెడితే భూముల మీద, బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. అవి మిమ్మల్ని వదిలి ఎట్టూ పోవు. మీకు కష్టం వచ్చినప్పుడు మీరు డబ్బు రాకపోయినా అది అమ్ముకొనైనా మీ జీవితం బాగుంటుంది. ఈ రెండిటి మీదే నేను చెప్తానండి. ఇంకా వేరే ఏది పెట్టినా అందులో వస్తుందా రాదా అనేటటువంటి గ్యారెంటీ లేదు. ఏ బిజినెస్ పెట్టినా ఈరోజు కాంపిటీషన్ అయిపోయింది. ఈ రోజున ఇక్కడ హోటల్ బిజినెస్ పెట్టాలంటే పక్కన వెంటనే వేరే హోటల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బట్టల దుకాణం పెట్టాలంటే అక్కడ వెంటనే వేరే బట్టల దుకాణం స్టార్ట్ అయిపోతుంది. అంటే అంతా కూడా కాంపిటీషన్ యుగంతో కూడుకున్నటువంటిది. ఒక బిజినెస్ మంచిగా రన్ అవుతుంది, వెంటనే పక్కన నుండి వేరే వాడు పెట్టేస్తాడు. అది ఇద్దరి మధ్య పోటాపోటీగా అవుతుంది. ప్రజలు ఏంటి, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి సతమతం అయిపోతారు. కాబట్టి నువ్వు కూర్చొని సంపాదించేటటువంటి బిజినెస్లో ఏదైనా ఉంది అంటే అది రియల్ ఎస్టేట్ రంగము, బంగారం మీద పెట్టుబడి. ఈ రెండు పెడితే మీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందండి. గురుగారు, విద్యార్థులు, ఉద్యోగస్తులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది మరి? విద్యార్థులకు గనక ఈ మాసంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టాలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి. అలాగే చదువుకునేటటువంటి విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి అనేటటువంటి జ్ఞానం అనేటటువంటి పెరిగే అవకాశం ఉంటుంది. కనుక విద్యార్థులకు, ఉద్యోగస్తులు చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ ఎవరైతే గత కాలం నుంచి తిరుగుతున్నారో వాళ్ళకి ఉపశమనం చెప్పుకోవచ్చా? మరి 100%. ఇంకోటి ఏంటంటే మెయిన్ కుంభరాశి వారికి గత సంవత్సరంలో కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ వ్యవహారాలు, భార్యాభర్తల మధ్య వివాదాలు, అలాగే విడాకుల కేసులు, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో తప్పకుండా రిలీఫ్ కలుగుతుంది. ఏదో ఒక చక్కనైనటువంటి పరిష్కారం ఏర్పడుతుంది. భగవంతుడు వాళ్ళని విడదీయాలా, కలపాలా, లేదా వాళ్ళకి ఇంకా ఇలాగే ఇంకా కొంతకాలం నడవాలా అనేటటువంటిది ఈ మాసంలో వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. దేనికైనా సరే ఒక క్లారిటీ కావాలి. ఇది అయితే అవుట్ అండ్ రైట్ కావాలి, లేదు అంటే ఇలాగే కొనసాగుతుంది, వేరే డెసిషన్ తీసుకునేటటువంటి మేకింగ్ ఈ మాసంలో వాళ్లకు కలుగుతుంది. తద్వారా వాళ్ళకు శుభ లాభం కలుగుతుందండి. ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఒక అడుగు ముందడుగు పడే అవకాశం ఏమైనా కనిపిస్తుంది మరి? తప్పకుండా ప్రేమ వివాహాలు ఫలించేటటువంటి అవకాశాలు అయితే తప్పకుండా కనిపిస్తున్నాయండి. కాకపోతే 1కి 10 సార్లు ఆలోచన చేసి, ఎందుకంటే కుంభరాశి వారికి ప్రేమ వివాహాలు నిలబడడం చాలా కష్టము. ఎందుకు అంటే వాళ్ళ రిలేషను, అండర్స్టాండింగ్ అనేటటువంటిది పెళ్ళికి ముందు ఒకలా ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత ఒకలా ఉంటుంది. అంటే పెళ్ళికి ముందు ఏది చేసినా కరెక్ట్ అనిపిస్తుంది, పెళ్ళి తర్వాత ఏది చేసినా రాంగ్ అయిపోతుంది. కనుక ఆ ఒక్క విషయంలో వీళ్ళ యొక్క గైడెన్స్ అనేది తీసుకోవాలి. తప్పకుండా అలా చేసుకుంటే కనుక ఫలించే అవకాశాలను, ఏదైనా అడ్జస్ట్మెంట్, అండర్స్టాండ్, ఈ రెండు ఉన్నటువంటి ప్రేమ జంటలు ఈ జీవితంలో ఎప్పటికైనా సుఖపడతారు, సంతోషపడతారు. సో అలాగే విదేశీ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు అంటారు యథేచ్ఛగా? తప్పకుండా విదేశీ యోగం అనేటటువంటిది కుంభరాశి వారికి ఏర్పడుతుంది. విదేశాలకు చదువు కోసం వెళ్ళినా, వృత్తి కోసం వెళ్ళినా, వ్యాపారం కోసం వెళ్ళినా అక్కడ స్థిరపడేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. గురుగారు, గుడ్ టైం స్టార్ట్ అవబోతుంది కాబట్టి కుంభరాశి వారికి మంచి పరిహారాలు ఏమన్నా తెలియజేయండి గురుగారు. కుంభరాశి వారికి మంచి పరిహారం అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కుంభరాశి మీద. కనుక కుంభరాశి వారు కరంగళి మాల అనేది దొరుకుతుంది. ఆ కరంగళి మాల పూజ చేసి మంత్రించి వాళ్ళు ధరిస్తే గనక నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా ఇంకా మంచి మెరుగైనటువంటి ఫలితాలు ఏర్పడేటటువంటి అవకాశం కుంభరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతుందండి. దైవారాధన విషయాలు ఏదైనా మంత్రం చెప్తారా కుంభరాశి వారికి? దైవారాధన విషయంలో కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోండి. అలాగే కుంభరాశి వారు ప్రతి శుక్రవారం రోజున అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుని 11 ప్రదక్షిణలు చేయండి. వీలైతే మీ శక్తి ఉంటే గనక కాస్త ప్రసాదం, లడ్డూలో, తీపి పదార్థాలు ఏవైనా తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అది ప్రసాదంగా పంచండి. చాలా మెరుగైనటువంటి ఫలితాలు వాళ్ళ జీవితంలో ఏర్పడతాయండి. మామూలుగా 12 రాశుల వారి యొక్క ఫలితాలు మెరుగ్గా ఉండాలి, ఏ రాశి వారైనా సరే వాళ్ళు జీవితంలో సుఖంగా, సంతోషంగా ఉండాలి అనుకుంటే అందరికీ యూనివర్సల్ ఒకటి చెప్తాను. అంటే ఆ యూనివర్సల్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది పరిహారం అంటే, ఎవరైనా చేసుకోవచ్చు. జాతకం దారిద్ర్యంగా ఉన్నా, నీచంగా ఉన్నా, మీ జాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉన్న ఆర్థిక పరంగా కానీ,
లేదు కోర్టు సమస్యల వల్ల కానివ్వండి, లేదు వైవాహిక జీవితంలో కానివ్వండి, లేదా మీకు శత్రువుల బెడద విపరీతంగా పెరిగిపోతుంది అని అనుకున్నటువంటి వాళ్ళకి యూనివర్సల్గా ఒక పరిహారం చెప్తాను. అదేంటంటే శివశక్తి స్ఫటికలింగాన్ని పూజించడం. చాలామంది అడుగుతున్నారు, గురుగారు శివశక్తి స్ఫటికలింగం మాకు ఎక్కడ దొరకట్లేదండి, మాకు అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఎవరు కూడా లేదంటున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు. అయితే శివశక్తి స్ఫటికలింగం అనేటటువంటి మీకు చూపిస్తాను. అది తప్పకుండా మీ ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేసి దానికి పూజ చేసుకునే ప్రయత్నం. పూజ అంటే ఏం లేదండి, చెంబుడి నీళ్లు తీసుకోండి, దాంట్లో ఆ నీటిలో ఒక రావి ఆకు, అలాగే ఒక మారేడు పత్రి, అలాగే ఒక తులసి దళం, మన ఈ యొక్క వేపాకు, ఈ 3 కూడా వేసుకునే ప్రయత్నం చేయండి. వేపాకు, మారేడు పత్రి, రావి ఆకు, ఈ 3 వేసుకొని ఆ నీటితో శివుడికి అభిషేకం చెయ్యండి. తద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి 12 రాసుల యొక్క సకల కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. అది ఎలా ఉంటుంది అనేటటువంటిది చాలామందికి తెలియదు. ఇది శివశక్తి స్ఫటికలింగము. పైన శ్రీచక్ర ఆకారంతో ఉన్నటువంటి ఈ శివలింగము ప్రత్యేకంగా తయారు చేయించడం జరుగుతుంది. కనుక మీకు ఎవరికైనా జాతకంలో ఇబ్బందులున్నా, గ్రహస్థితి బాగా లేకపోయినా, గురువుగారు మా జీవితంలో చాలా ఇబ్బందులున్నాయి, ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నాము అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ శివలింగాన్ని పూజించండి. కేవలం 12 రాసుల వారే కాదు, ఎవరైనా సరే ఈ శివశక్తి లింగాన్ని కనుక పూజిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి అరిష్టాలు దూరం అవుతాయి, మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది. కనుక ఈ శివశక్తి లింగాన్ని పూజించండి, మీ జన్మ ధన్యమవుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.